తెలుగు రాష్ట్రాలకి ఉద్యమాలు కొత్తేమీ కావు. ముఖ్యంగా కేంద్రం నుంచి న్యాయంగా సాధించుకునే అంశాల విషయంలో చాలాసార్లు తెలుగు రాష్ట్రాల్లో పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ పోరాటాల ద్వారా డిమాండ్ల సాధన అనేది అన్నిసార్లు జరిగి ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ విషయాల్లో మాత్రం తెలుగువారిదే పైచేయి అయింది. మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కూడా పోరాటంతోనే సాధ్యమైంది. అలా ఆనాటి నుంచి తెలుగు నేల మీద అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు జరిగాయి. అలా ఒక గొప్ప పోరాట పటిమతో, ఉద్యమ స్ఫూర్తితోనే 1965లో ఉద్యమం మొదలైతే మొత్తానికి కేంద్రం మెడలు వంచి 1970లో విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా సాధించుకోగలిగాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మొదలైన ఆ ఉద్యమం విశాఖ సాగర తీరంలో ఉక్కు పరిశ్రమ ఏర్పడే వరకు ఆగలేదు. నిరాహార దీక్షలు, రాష్ట్ర రోకోలు, ఆందోళనలు, ఇలా విశాఖ ఉక్కు కోసం తెన్నేటి విశ్వనాథం, తమనంపల్లి అమృతరావు, ప్రతి శేషయ్య లాంటి నాయకులతో పాటు విద్యార్థులు కూడా గలమెత్తారు. ఆ క్రమంలో పోలీసు కాల్పులు జరపటం, ఆ కాల్పుల్లో కొందరు మరణించటం, ఇలా విశాఖ ఉక్కు ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారు కూడా ఉన్నారు. కాబట్టి విశాఖ ఉక్కుకు సంబంధించి చెప్పుకోవాల్సిన చారిత్రక నేపథ్యం చాలానే ఉంది. ఒక గొప్ప పోరాటం, ఉద్యమ స్ఫూర్తితో మొదలైన ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయడం అంటే ఆంధ్రుల హక్కుని ఆంధ్రులకి కాకుండా చేయడమే అవుతుంది. సరే, విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అవుతుందా లేదా అన్న రాజకీయ విషయాలు కాకుండా అసలు విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఎలాంటి ఉద్యమం జరిగింది, ఉక్కు ఉద్యమంలో ఉక్కు పిడికిలు బిగించిన నాయకులు ఎవరు, ఉద్యమ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలేంటి, విశాఖ ఉక్కు కోసం ప్రాణాలు కోల్పోయిన వారెవరు, ఇలా ప్రతి ముఖ్యమైన విషయాన్ని ఏది మిస్ కాకుండా ఈ వీడియోలో మనం స్పష్టంగా చూద్దాం. అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఒక చిన్న ప్రశ్న, విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి మీకేదైనా ఒక అనుభవం ఉంటే తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1953 అక్టోబర్ 1న పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్ష ప్రాణత్యాగంతో దేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత నిజాం రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అయితే రాష్ట్రం ఏర్పాటైన సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది. దేశం అప్పుడప్పుడే పారిశ్రామిక అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రోజులవి. జర్మనీ, సోవియట్ యూనియన్ లాంటి దేశాల సహకారంతో దేశంలో పరిశ్రమల ఏర్పాటు అప్పటికే మొదలైంది. కానీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాత్రం 1960లో ఎలాంటి పరిశ్రమలని కేంద్రం ప్రకటించలేదు. దాంతో ఆనాడు ఉన్న మేధావులు, నాయకులు కేంద్రం ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష చూపిస్తుంది అని విమర్శించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపక్షంలో ఉండేవి. ప్రజా ఉద్యమాలు నడిపించడం, ప్రజలతో మమేకం అవ్వడం, ఇవన్నీ ఎక్కువగా కమ్యూనిస్టు పార్టీలు చేస్తూ ఉండేవి. ఆ రోజుల్లో కనిపించిన అరుదైన విషయం ఏంటంటే స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే వారి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు, పార్టీ నిర్ణయాలను విమర్శించేవారు, అవసరమైతే పోరాటం చేసేందుకు కూడా వెనకాడేవారు కాదు. ఆ రోజుల్లో ఎక్కువ రాజకీయ పార్టీలు లేకపోవడం వల్ల కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించేవారు. అయితే దేశంలో మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ అనగానే చాలా మందికి జంషెడ్పూర్లో ఉన్న టాటా స్టీల్ ప్లాంట్ గుర్తుకొస్తుంది. కానీ 19వ శతాబ్దం మొదట్లోనే కలకత్తాలో ఉక్కు పరిశ్రమ ఏర్పడింది. కానీ అవేమీ మోడల్ స్టీల్ ప్లాంట్లు కావు. కానీ 1907లో టాటా కంపెనీ జంషెడ్పూర్లో ఏర్పాటు తర్వాత మన దేశంలో ఉక్కు ఉత్పత్తి పెరుగుతూ వచ్చింది. స్వాతంత్రం రాకముందే మన దేశంలో 6 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక స్వాతంత్రం వచ్చిన అనంతరం 1959 నుంచి ప్రభుత్వం ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. 1959లో ఒరిస్సాలోని రూర్కెలాలో జర్మనీ సహాయంతో మన దేశంలో ఫస్ట్ ఎవర్ పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఆ తర్వాత 1959లోనే సోవియట్ యూనియన్ సహాయంతో ఛత్తీస్గఢ్లో బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఆ తర్వాత 1959లోనే వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్లో యూకే సహాయంతో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఇక తర్వాత 1964లో జార్ఖండ్లోని బొకరోలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఇలా 1964 వచ్చేసరికి ప్రభుత్వం 4 ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసింది. ఇలా దేశం పారిశ్రామిక రంగంలో అడుగులు వేస్తున్న క్రమంలో ఎక్కువగా స్టీల్, ఫెర్టిలైజర్స్, ఎనర్జీ, ఇంజనీరింగ్ ఇలాంటి రంగాల్లోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. ఆ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు మాత్రం కేంద్ర ప్రాజెక్టులు కేటాయించకుండా మొండిచే చూపించింది. 1952లో విశాఖలో ఏర్పాటు చేసిన హిందుస్థాన్ షిప్ యార్డ్ మినహా అప్పటి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి లభించిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఆ క్రమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టి అనువైన ప్రదేశాన్ని భారతదేశంలో గుర్తించేందుకు 1963లో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ విశాఖపట్నంతో పాటు తమిళనాడులోని సేలం, కర్ణాటక ఇలా మరికొన్ని ప్రాంతాలను రికమెండ్ చేసింది. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ మేధావులు, నాయకులు ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ కేటాయించాలనే డిమాండ్ మొదలుపెట్టారు. అలా 1963లో విశాఖ ఉక్కు ఆలోచన మొదలైంది. దాంతోపాటు 1965లో రెండోసారి ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీ కూడా
విశాఖపట్నాన్ని సూచించడంతో విశాఖ ఉక్కు మీద ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో ఆశలు మొదలయ్యాయి. ఇలా 1963, 1965లో 2 సార్లు నిపుణుల కమిటీ సూచించడంతో ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ వచ్చినట్టేనా అందరూ అనుకున్నారు. ఈ పరిణామాలన్నీ అప్పట్లో ఆంధ్ర ప్రాంత మేధావుల్లో విపరీతంగా చర్చలు, సమావేశాలు జరిగేలా చేశాయి. మేధావులు, రాజకీయ నాయకులు అందరూ విశాఖకు ఉక్కు పరిశ్రమ కావాల్సిందేనని బలంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న డిమాండ్కి అప్పటి లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రభుత్వం కూడా అంగీకరించింది. కంట్రీస్ ఫస్ట్ ఎవర్ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ అనగా దేశంలో మొట్టమొదటి సముద్ర తీర ఆధారిత ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. కానీ 1966 జనవరిలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు అకస్మాత్తుగా మరణించడంతో ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యారు. ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యాక స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా కర్ణాటకలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు ఇలా అందరిలో విశాఖ ఉక్కు మీద చర్చలు, సమావేశాలు జరిగాయి. ఇలా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 1966లో అఖిలపక్షం ఏర్పాటైంది. అలా 1966లో ఒక భారీ ఉద్యమానికి అడుగులు పడ్డాయి. ఇక 1966లో అక్టోబర్ 15న గుంటూరు జిల్లాకు చెందిన తమ్నంపల్లి అమృతరావు అనే కాంగ్రెస్ నాయకుడు విశాఖ ఉక్కు కోసం ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. తమ్నంపల్లి అమృతరావు గారు మొదలుపెట్టిన ఈ దీక్షకి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అమృతరావు గారితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన తెన్నేటి విశ్వనాథం గారు, ప్రత్తి శేషయ్య గారు ఇలాంటి వారంతా అమృతరావు గారితో పాటు దీక్షలో పాల్గొన్నారు. 1966 అక్టోబర్ 15న ఆమరణ దీక్షలు మొదలయ్యాయి. ఇక నవంబర్ 1న అంటే దీక్ష మొదలైన 16 రోజులు అవుతున్నా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారింది. రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు ఇలా ప్రధాన నగరాల్లో కూడా విశాఖ ఉక్కును డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి వారు ఉద్యమకారులతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఉద్యమకారులకి సరైన హామీ లభించకపోవడంతో ఉద్యమం అలానే కొనసాగింది. అయితే నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన నిరసన ర్యాలీలో భారీగా విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ నిరసన ర్యాలీని అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా పోలీస్ ఫోర్సెస్ని దించింది. అప్పటికే 16 రోజులుగా ఉద్యమం జరుగుతుండటం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఉద్యమకారులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇలా ఇటు పోలీసులు, అటు ఉద్యమకారులకి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నిరసన ర్యాలీని అడ్డుకునే క్రమంలో పోలీసులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉద్యమకారుల మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో 3 విద్యార్థులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే విశాఖ ఉక్కు ఉద్యమం కాల్పుల వరకు వెళ్లి 9 మంది మరణించే వరకు వచ్చిందో విశాఖ ఉక్కు ఉద్యమం మీద సాధారణ ప్రజల్లో కూడా చర్చ మొదలైంది. ఉద్యమానికి భారీగా సంఘీభావం లభించింది. విశాఖ ఉక్కు కోసం జరిగిన ఉద్యమంలో ప్రాంతాలకు అతీతంగా ప్రజలు కూడా ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టారు. రాష్ట్రం అంతా నిరసనలు మొదలయ్యాయి. ఇలా రాష్ట్రం అట్టుడికిపోయింది. నవంబర్ 1న కాల్పులు జరిగాయి. ఈ వార్త తెలిసి నవంబర్ 2, 3 తేదీల్లో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఇంతలో ఉద్యమం ఉధృతంగా మారడంతో అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం కేంద్రం వద్ద లాబింగ్ మొదలెట్టింది. రాష్ట్రం అల్లర్లు జరుగుతుండడంతో కేంద్రం కూడా విశాఖ ఉక్కుకి అంగీకరించింది. దాంతో నవంబర్ 3న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు అమృతరావు గారిని కలిసి విశాఖలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నట్లు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి దీక్ష విరమించేలా చేశారు. అలా 1966 నవంబర్ 3న విశాఖ ఉక్కు పరిశ్రమకి సూత్రప్రాయ అంగీకారం లభించింది. అయితే 1966లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మీద కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు తమకు కూడా ఉక్కు పరిశ్రమ కావాలంటూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా డిమాండ్ మొదలెట్టాయి. దాంతో విశాఖ ఉక్కు మీద సందిగ్ధం మొదలైంది. దాదాపు 4 సంవత్సరాల పాటు సంప్రదింపులు, చర్చలు ఇవన్నీ జరిగిన తర్వాత మొత్తానికి 1970 ఏప్రిల్ 17న ప్రధాని ఇందిరాగాంధీ గారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు అనుగుణంగా 1971 జనవరి 20న విశాఖ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ కోసం కురుపం జమీందారుల కుటుంబం 6000 ఎకరాల భూమిని దానం చేసింది. భూసేకరణ, గనుల కేటాయింపు, సర్వేలు చేయడం ఇలాంటి వాటి కోసం ప్రాజెక్ట్ మరో 6 సంవత్సరాలు ఆలస్యమైంది. అలా 1977 అక్టోబర్లో ఎంఎన్ డస్టర్ అండ్ కో నుంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయింది. ఇది జరిగిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలకి 1979 జూన్లో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇండియా, సోవియట్ యూనియన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ తర్వాత 1980లో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయింది. ఇక 1982 జనవరిలో మొట్టమొదటి బ్లాస్ట్ ఫర్నెస్కి శంకుస్థాపన జరిగింది. 1982లో కేంద్రం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINLని ఏర్పాటు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని RINLకి అనుసంధానం చేసింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణం పూర్తయ్యి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో 10 ఏళ్లు పట్టింది. అలా 1992 నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఫుల్ స్కేల్ ఆపరేషన్స్ మొదలయ్యాయి.
2006లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కూడా స్టార్ట్ అయింది. 2015లో ఈ స్టీల్ ప్లాంట్ని 6.3 MTPAకి ఎక్స్పాండ్ చేశారు. 2010లో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నవరత్న స్టేటస్ కూడా లభించింది. అలా 1966లో భారీ ఉద్యమంతో సొంతమైన ఈ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నానికి ఉక్కు నగరం అనే పేరును తీసుకురావడమే కాకుండా ఆంధ్రుల పోరాట పటిమకు నిదర్శనంగా కూడా నిలిచింది. అందుకే ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక సాధారణ కర్మాగారం కాదు, ఉత్తరాంధ్ర ఉద్యమ స్ఫూర్తికి దక్కిన గుర్తింపు కూడా. అందుకే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలు పతనం కావడం ఖాయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించి ఉత్తరాంధ్ర ప్రజల జీవన విధానంలో భాగమైన విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసే ముందు ప్రభుత్వాలు 1-2 సార్లు ఆలోచిస్తే మంచిదే. అయితే విశాఖ ఉక్కుని ఎందుకు ప్రైవేట్కి ఇవ్వాలనుకుంటున్నారు? కేంద్రం ఈ కర్మాగారాన్ని ఏం చేయబోతుంది? ప్రైవేట్ పరం అవుతుందా లేదా? కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ వల్ల లాభమా నష్టమా? ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును కాపాడిందా లేదా కాపాడినట్లు నడుస్తుందా అన్న విషయాలు మరో వీడియోతో డీటెయిల్గా కవర్ చేయమంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మీరే నిర్ణయించండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. వాటిలో ఏది మిస్ కాకుండా అన్ని మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో మీరు భాగం కండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.